రిపోర్ట్స్ అంటే వారు సమాచారం లేకుండా మాట్లాడతారని నేను అనుకోను ఆ స్థాయిలో ఉండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. సరే, మీ పొలిటికల్ మిషన్లో భాగంగా ఈ 3 రాష్ట్రాలు కూడా మీరు కాషాయ జెండా ఎగరేయాలనేది మీ కాన్సెప్ట్. అది తప్పేం కాదు, రాజకీయాల్లో ఎవరైనా అదే టార్గెట్తో పనిచేస్తారు. కానీ ఇందులో కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు కొంత మరి వారు నిర్దేశించుకోలేదా సమాచారం విషయంలో? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పు మాట్లాడారు లేకపోతే సమాచారం లేకుండా మాట్లాడారు అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా నరేంద్ర మోదీ గారు అయితే ఖచ్చితంగా సమాచారం లేకుండా ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో లేకపోతే దాని గురించి ఎంత మాట్లాడాలో ఇంపార్టెంట్లీ అది తెలియకుండా ఎప్పుడు మాట్లాడరు. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ అయినా ప్రధానమంత్రి కూడా ఇక్కడ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్, ఈ భూమి ఎవరిది కాదు అనే దాని గురించి వదిలేసిండు. అంటే సుప్రీం కోర్ట్ దాని గురించి కమెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ ఓనర్షిప్ ఇష్యూ లాస్ట్ 25 years నుంచి నడుస్తూనే ఉంది. కచ్చిబౌలి ఇష్యూ సుప్రీం కోర్ట్ దాకా పోయింది. దాని తర్వాత ఓనర్షిప్ ఎలాగా ఉంటుందో అనేది సుప్రీం కోర్ట్ చెప్పింది కూడా. సో దాని క్లారిఫికేషన్ సుప్రీం కోర్ట్ ఇంకా ఇస్తూనే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్. మనము ఈ ఇష్యూ ఊపు మీద ఉన్నప్పుడు, వేడి మీద ఉన్నప్పుడు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, హెచ్సియు కూడా అంతా బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 2 weeks కింద ఉగాది వీకెండ్ మీద 2 రోజులు కంటిన్యూస్, 3 రోజులు కంటిన్యూస్ సెలవులు వస్తున్నాయని చెప్పేసి అదే రోజు అప్పుడే ఆ ఐటీ ఆప్షన్ ఎప్పుడు అవుతుందో ఎటువంటి సమాచారము, ఒక డేట్, టైమ్, లేకపోతే ఏ కంపెనీస్ జాయిన్ అవుతున్నాయో ఆప్షన్ కోసం ఎటువంటి సమాచారం లేకుండా ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ వీకెండ్ మేము చెట్లను నరికేస్తామని ఏ పాయింట్ ప్రూవ్ చేయడానికి? ఇది మా భూమి, మేము ఇష్టం. సరే, అంటే కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది కాబట్టి అన్న పాయింట్ ప్రూవ్ చేయడానికా? లేదు, ఇది మా భూమి, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము. అంటే మేము ఎట్లనైనా నరికేస్తాము, ఏమైనా చేస్తాము. ఇది ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది పక్కకు పెడితే ఇట్ ఈస్ అ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ అండి. ఇక్కడ ఒక చెట్టు 2 చెట్లు ఇట్లా మొలకలు ఎత్తినాయి అన్నట్టు కాదు. ఎక్కడనైనా డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ అక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఈ షెడ్యూల్డ్ స్పీషీస్ సడన్ గా నిన్న మొన్న అంటే సెలెక్టివ్ గా ఈ ఇష్యూ కోసము మేము ఇది చేస్తామని చెప్పేసి రీసెర్చ్ పేపర్స్ నిన్న మొన్న పుట్టుక రాలేవు. ఆల్మోస్ట్ 15 years కిందనే మొత్తము డీటెయిల్డ్ ఎంపెరికల్ రీసెర్చ్ అంటారు. ఎంపెరికల్ రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి చూసి రీసెర్చ్ చేసి సరే, వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్. బట్ తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో ఏమి ఇచ్చిందో కూడా ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మిగతా చర్చలోకి వెళ్దాం. ఒక నిమిషం సార్. తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఐల్ జస్ట్ కంప్లీట్, ఇంకో 30 seconds ఇవ్వండి నేను. సో షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్న రీసెర్చ్ ఎప్పుడో 15 ఏళ్ల కిందప్పటి నుంచే క్లియర్ గా ఉంది. సో ఇటువంటి అప్పుడు మీరు ఎటువంటి అనుమతులు లేకుండా మీ భూమైనా ఇంకోళ్ళ భూమైనా ఏ భూమైనా, ఇప్పుడు మొన్న ప్రాజెక్టులు అయినాయి కాళేశ్వరం పాలమూరులా మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేరు అని చెప్పేసి అట్లీస్ట్ 6 to 7 months ప్రాజెక్ట్ మీదనే స్టే వచ్చింది. సో ఇక్కడ కూడా అదే అప్లికబుల్. అండ్ ఇక్కడ హైకోర్టు, సుప్రీం కోర్ట్ ఇమీడియట్ గా స్టే విధించి హైకోర్టు రిజిస్ట్రార్ ని మీరు సాయంత్రం 3:30 కల్లా మా హియరింగ్ కల్లా మీరు వాస్తవాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. హైకోర్టు మాట్లాడదాం, ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఇంకా దీన్ని చాలా డీప్ గా డిగ్ చేయాలి. సో అఫిడవిట్ లో, ఎందుకంటే రేపు హియరింగ్ ఉంది 16th. సో దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం అందే, అది అటవీ భూమి కాదు. ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డుల్లో లేనే లేదు. అలాగే ఇంకా ఇందులో 20 సంవత్సరాలుగా న్యాయ వివాదంలో ఉండడంతో, ఖాళీగా ఉండిపోవడంతో చెట్లు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కోలేదు. ప్రభుత్వ కార్యకలాపాల కోసము, విస్తరణ కోసం ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించవచ్చని
ఉద్దేశంతోనే అక్కడ ఓపెన్గా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయనేది ఒక ముఖ్యమైన అంశం. అలాగే 2,000 ఎకరాల్లో జంతువులు తిరుగుతున్నాయి, కానీ ఆవాసం ఎప్పుడూ ఏర్పరచుకోలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏది అఫిడవిట్లో పెట్టిన దాంట్లో. అయితే కొట్టేసిన ఒక నిమిషం లక్ష్మారెడ్డి గారు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. నెక్స్ట్ బాలరాజు గారు మాట్లాడే మీ దగ్గరికి వస్తాం. సో కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు, ప్రత్యామ్నాయంగా ఇంకొక చోట చాలా పెద్ద ఎత్తున మొక్కలు పెంచడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. బాలరాజు గారు ఒక నిమిషం, రత్నారెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. బాలరాజు గారు ఏంటి ఇందులో వివాదం? మరి అఫిడవిట్లో ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తోంది